హలో అండి, నమస్తే. మొదటి టిప్, ఇలాంటి బిర్యానీ బాక్సులు కానీ లేదా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి. వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్ని కానీ లేదా ఏదైనా మేకుని వేడి చేసి కింద చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. బిర్యానీ బాక్స్ యొక్క పై భాగాన వన్ సైడ్ మాత్రమే ఇలా చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. కింది వైపున మాత్రం హోల్స్ అనేవి ఎక్కువగా చేసుకోవాలండి. వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, ఒకటి తీసుకొని దీనికి డబుల్ సైడ్ టేపుని అతికించేసేయండి. దీన్ని వాల్కి కానీ కిచెన్లో సింక్ పక్కన కానీ మీరు ఎక్కడైనా అతికించేసుకోవచ్చండి. ఇలా అతికించిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ బాక్స్ ఉంది కదండి, ఆ బిర్యానీ బాక్స్ను ఈ క్యాప్కి వేసేయండి. ఒకవేళ మీకు ఇలాంటిది ఏది అవసరం లేదు అంటే ఏదైనా మేకు కానీ లేదా ట్యాప్కైనా వేసుకోవచ్చు. కిచెన్లో ఉండే సింక్ అనేది నీట్గా ఉండాలి అంటే మనము గిన్నెలు తోమేటప్పుడు దాంట్లో ఉండే అన్నం కానీ ఇంకా ఏదైనా వేస్టేజ్ ఉంటుంది కదండి, వాటన్నిటిని కూడా ఇలా బిర్యానీ బాక్స్లో వేసేసామనుకోండి, మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కిచెన్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, వాటర్ బాటిల్స్కి మనము ఇలా ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టేసేయాలండి. ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి పెట్టేసామనుకోండి, మన ఇంట్లో షుగర్ ట్యాబ్లెట్స్ కానీ బీపీ ట్యాబ్లెట్స్ వీటిని అయితే ప్రతిరోజు వేసుకోవాలి కదా. అలాంటి వారి కోసం కానీ ఏదైనా ఫీవర్ కానీ ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్ అనేది మర్చిపోకుండా ఉండాలి అంటే ఇలా వాటర్ బాటిల్కి పెట్టేసామనుకోండి, మనకి ఏ టైంలో కానీ ఈజీగా గుర్తుండిపోతుంది. స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నటి డస్ట్ అనేది ఏర్పడినప్పుడు క్లాత్ కంటే వేస్ట్గా ఉన్న మాస్కులు ఉంటాయి కదండి, లేదా మీ ఇంట్లో ఉండే స్పాంజ్ స్క్రబ్బర్ కానీ డస్టర్ కానీ ఏదైనా సరేనండి, వాటితో క్లీన్ చేసామనుకోండి, ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. స్విచ్ బోర్డ్స్లో మనము ఛార్జింగ్ పెట్టినప్పుడు పక్కన సెల్ఫ్ కానీ కబోర్డ్స్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలాంటి స్మార్ట్ వాచ్కి అయితే మనము ఛార్జింగ్ పెట్టాలంటే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వైర్ను దీంట్లో నుంచి తీసి అప్పుడు మనము ఇలాంటి స్మార్ట్ వాచెస్కి ఛార్జింగ్ పెట్టేసామనుకోండి, సెల్ఫ్లు కానీ కబోర్డ్స్ కానీ ఏది అవసరం లేదండి. పిల్లలు కదిలించినా కూడా ఈ స్మార్ట్ వాచ్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఎక్కడికైనా మనం ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. రైల్వేలో కానీ లేదా బస్సులో ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే ఇలా ఛార్జింగ్ వైర్కి మనం ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, వాటిని వేసి ఇలా ఛార్జింగ్ పెట్టేసామనుకోండి, ఎంత కదిలినా కూడా సెల్ ఫోన్ అనేది కింద పడిపోకుండా ఛార్జింగ్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. గోడలకి కానీ లేదా ఇలాంటి వుడ్స్కి మనము మేకును కొట్టాలన్నప్పుడు ఒక్కొక్కసారి స్లిప్ అయి మన చేతి పైన పడుతుంది కదండి, అలా స్లిప్ కాకుండా ఉండాలి అంటే ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, ఫోక్ స్పూన్ మధ్యలో ఇలా మేకును పెట్టేసి మనము వాల్కి కానీ ఇలాంటి వుడ్స్కి కట్టేసామనుకోండి, మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. వేస్ట్గా ఉన్న ఇలాంటి బాక్సులు కానీ లేదా మీ ఇంట్లో ఉండే ప్లాస్టిక్ బాక్సులు అయినా సరేనండి, ఏదైనా తీసుకోవచ్చు. దీని ప్లేస్లో క్యాప్ పై భాగాన నైఫ్తో ఈ వీడియోలో చూపించిన మాదిరిగా మనము అన్ని సైడ్లో కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన మధ్యలో ఓపెన్ అవుతుందండి. తర్వాత మన ఇంట్లో ఉండే ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, ఈ ప్లాస్టిక్ కవర్లు అన్నిటినీ కూడా ఎన్ని ఉంటే అన్నిటినీ కూడా ఈ ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదా కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసుకోవాలి. కూరగాయలు కట్ చేసినప్పుడు వేస్టేజ్కి కానీ లేదా కిచెన్ సింక్లో ఉండే వేస్టేజ్కి మనము ప్లాస్టిక్ కవర్లను యూజ్ చేసేటప్పుడు ఇలా ఒక్కొక్క కవర్ని ఈజీగా తీసుకోవచ్చు. మనము అన్ని కవర్లను ఇలా బయట కనబడే విధంగా కాకుండా నీట్గా ఇలా ఒక బాక్స్లో పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. కొబ్బరి నార ఉంటుంది కదండి, ఈ నారలో మనము సన్నటి నారను మాత్రమే తీసుకోవాలి. లేదా ఇలా లావుగా ఉన్న నారను తీసుకున్నాక చేత్తో మనము ఇలా తీసేసామనుకోండి, నార అనేది చాలా పల్చగా అవుతుంది. అప్పుడు మనము నిడిల్లోకి దారాన్ని చాలా ఈజీగా ఎక్కించేసేయచ్చండి. ముందుగా మనము ఈ నారను నిడిల్ హోల్లో నుంచి తీసేసిన తర్వాత దారాన్ని తీసుకొని ఎక్కడైతే నారను పెట్టేసామో ఆ నారకు ఈ దారాన్ని ఇలా రౌండ్గా చుట్టేసేయండి. చుట్టేసినప్పుడు దారం అనేది విడిపోకుండా ఉండటానికి ఇలా గట్టిగా నిడిల్లోకి చుట్టేసామనుకోండి, దారం కానీ ఈ నార అనేది సపరేట్ కాకుండా ఉంటుంది. చాలా సింపుల్గా దారాన్ని ఎక్కించేసేయచ్చండి. ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరేనండి
నీడిలోకి దారాన్ని ఎక్కించాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత కొన ఉంటుంది కదండి, ఆ కొనను పట్టుకొని గట్టిగా లాగేసామనుకోండి దారం అనేది నిడిల్లోకి ఈజీగా వచ్చేస్తుంది. ఎంత చిన్నగా ఉన్న హోల్ అయినా సరేనండి, నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, పాడైపోయిన ఒక మెటల్ బ్యాంగిల్ని తీసుకొని ఇలా మధ్యలోకి మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బ్యాంగిల్ని మనము ఏదైనా మేకు కానీ హూకు కానీ వేసేసుకోవాలి. దీంట్లో మన ఇంట్లో ఉండే కీ చైన్స్ కానీ లేదా పిల్లలు వేసుకునే హెయిర్ బ్యాండ్స్ కానీ ఎన్నైనా వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే చాలా రకాల స్పెట్స్ కానీ మాస్కులు కానీ ఎన్ని వేసుకున్నా సరేనండి, ఈ మెటల్ బ్యాంగిల్ అనేది వెయిట్ని చాలా ఆపగలుగుతుందండి. తీసుకోవటం కానీ తిరిగి మళ్ళీ అందులో పెట్టడం వలన మన పని కూడా చాలా సులభం అవుతుంది. కొబ్బరికాయని మన ఇంట్లో ఉండే పూజలకు కానీ లేదా వ్రతాలకు ముందుగా తెచ్చుకున్నప్పుడు ఇలా కింద పెట్టేసామనుకోండి త్వరగా కుళ్ళిపోతుంది. ఇలా చిన్న బౌల్ని తీసుకొని దాంట్లో మనము కొబ్బరికాయని పెట్టేసామనుకోండి ఎన్ని రోజులైనా సరేనండి కొబ్బరికాయ అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. వాతావరణంలో ఉండే తేమ వలన మ్యాచ్ బాక్స్ అనేది అస్సలకే ఫైర్ రాదండి. అగ్గిపుల్లలు అనేవి వేస్ట్ అయిపోతాయి కానీ ఫైర్ రాకుండా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా మన ఇంట్లో ఉండే పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్కి వేసే పౌడర్ని కొద్దిగా తీసుకొని ఇలా మ్యాచ్ బాక్స్కి అప్లై చేసేయాలి. ఇలా రెండు వైపులా అప్లై చేసి ఈ అగ్గిపుల్లలు అనేవి కూడా తడిగా అనిపిస్తే దానికి కూడా కొద్దిగా అప్లై చేసి మనము వెలిగించేసామనుకోండి ఫైర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ పౌడర్ అనేది తేమను త్వరగా పీల్చేస్తుందండి. అప్పుడు అగ్గిపుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. టమాటాపై ఉండే తొక్క ఈజీగా రావాలంటే దానిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఫోక్ని కుచ్చి స్టవ్ పైన పెట్టేసామనుకోండి టమాటాపై ఉండే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనము తొక్కతో అలాగే ఉడికించుకుంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. చట్నీలు చేసేటప్పుడు కానీ రసం చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. టైంతో పాటు గ్యాస్ కూడా ఇలా రెండు సేవ్ అవుతాయి. చూసారు కదండి, తొక్క అనేది సింపుల్గా రావాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. 2 కానీ 3 కానీ ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి విసుగు పడకుండా క్షణాల్లో మనము బాత్రూమ్లన్నిటినీ అలాగే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నిమ్మకాయ రసం తీసిన తర్వాత వాటి తొక్కలు ఉంటాయి కదండి, మీరు వీటిని సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. లోకి కొద్దిగా మాత్రమే హార్పిక్ని వేసుకోవాలండి, ఎక్కువగా వాడకూడదు. అనేది పూర్తిగా గారపట్టిన మరకలు తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇలా రుద్దేసిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మీరు వాష్రూమ్ చూసారనుకోండి కొత్త దానిలా కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిపై ఉండే జిడ్డును క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకసారి కాదండి 2-3 సార్లు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా విమ్ లిక్విడ్ ని ఆయిల్ క్యాన్ పైన వేసి రబ్బర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఉండగానే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నానండి. మొత్తం క్లీన్ చేసుకున్నాక టిష్యూ పేపర్ తో కానీ లేదా ఏదైనా క్లాత్ తో ఆయిల్ క్యాన్ ని క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోనే మనము ఆయిల్ క్యాన్ కి జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలా ఫాయిల్ పేపర్ ని కట్ చేసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా వేసేయాలి. ఇలా చేయడం వలన జిడ్డు అనేది ఆయిల్ క్యాన్ పైన పడకుండా ఈ ఫాయిల్ పేపర్ పైనే పడుతుంది. కాబట్టి మనము 1 మంత్ కానీ లేదా 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి క్లీన్ చేయాల్సిన పని కూడా ఎక్కువగా ఉండదు. కొత్త వాటిని కొన్నప్పుడు దానిపై స్టిక్కర్ అలాగే ఉంటుందండి, చేతో తీసినా కూడా రావు. అయితే మనము స్టవ్ వెలిగించి ఇలా స్టీల్ పాత్రని కానీ మనం కొన్న పాత్రను కొద్దిగా వేడి చేసామనుకోండి దానిపై ఉండే స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీటికి కొద్దిగా వేడి చూపిస్తే సరిపోతుంది. ఎన్ని కేజీల వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలన్నా విసుగు పడకుండా మన చేతి గోర్లు అనేవి నొప్పి పెట్టకుండా సింపుల్ ప్రాసెస్లో తీసేయచ్చు. ముందుగా ఫోక్ స్పూన్ని తీసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బలపై గుచ్చి ఒకటి తీసుకొని అప్పుడు దానికి హోల్స్ పడతాయి కదండి, ఆ హోల్లో నుంచి మనము ఇలా గోరుతో తీసేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎన్నైనా తీసినా కూడా మన చేతి వేలనేవి నొప్పి పెట్టకుండా క్షణాల్లోనే మనము వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోక్కి గుచ్చి మనము పొట్టును తీసామనుకోండి సింపుల్గానే వచ్చేస్తుంది. దీనికి ఎక్కువగా ప్రాసెస్ అనేది అస్సలకే ఉండదండి.
మనము వంటల్లో కానీ చట్నీలో కానీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకోవాలన్నప్పుడు ఈ టిప్స్ అనేవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.